మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైన మహాజ్ఞాన గ్రంథం. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే బాగా చదువుతారో వారికి దేవుడు అర్థమవుతాడండి. బైబిల్ గ్రంథాన్ని బాగా చదివిన వారికి దేవుడు అర్థమవుతాడు, లేకపోతే అర్థం కాడండి. ఆయన ఏంటో ఇంకా మనకు తెలియదు. బైబిల్ గ్రంథాన్ని బాగా ఎవరైతే చదువుతారో వారికి దేవుడు అర్థమవుతాడు, లేకపోతే తెలియదండి ఆయన గురించి. ఆయన హృదయం ఎలాంటిదో, ఆయన మనసు ఎలాంటిదో, ఆయన ఉద్దేశం ఎలాంటిదో తెలియదు. అందుకే మనం ఏం చేయాలంటే, దేవాది దేవుడు తన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన రాయించి పెట్టాడండి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 1189 అధ్యాయాలని ఆయా సందర్భాల్లో ఆయా ప్రవక్తలు దేవుడు మాట్లాడగా వారు రచించిన మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడినవి. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథము చూసినా కానీ భౌతికంగా ఈ లోకంలో ఎలా జీవించాలో అనేక విషయాలు కూలంకుషంగా చెప్పబడినాయి, కానీ ఈ లోకం విడిచిన తర్వాత పరలోకానికి ఎలా చేరుకోవాలో అనే సంగతి మాత్రం బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా రాయబడి ఉంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. క్రైస్తవులమైన మనం బైబిల్ గ్రంథం చదివేవారిగా ఉండాలండి. ఇప్పుడు మాత్రమే చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కబోర్డ్లో అలమరలో పడేసి ఉంచకుండా అది దాన్ని చదువుతూ ఉండాలట. ఆ బైబిల్ ఎలా చదవాలో చెబుతున్నాడు. ఒక మంచి మాట చూస్తారండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము, యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేన్ని పరిశీలించాలంటండి? యెహోవా గ్రంథాన్ని పరిశీలించమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం దేన్ని పరిశీలిస్తాం? మన అమ్మాయిని ఎవరింటికన్నా పంపించాలంటే అల్లుడు గారి మంచోడా కాదా పరిశీలన చేస్తాం. ఇల్లు కట్టాలంటే నేల మంచిదా కాదా పరిశీలన చేస్తాం. ఉద్యోగంకి వెళ్ళాలంటే ఆ కంపెనీ మంచిదా కాదా పరిశీలన చేస్తాం. అక్కడ దాకా ఎందుకండి, ఒక సెకండ్లో నీళ్లు తాగి పాడేసే డిస్పోజల్ గ్లాస్ కూడా మంచిదేనా, క్వాలిటీ ఉందా లేదా పరిశీలిస్తాం. ఒంటికి పెట్టుకునే బంగారం పరిశీలిస్తాం, ఒంటికి వేసుకునే బట్టని పరిశీలిస్తాం, అన్ని పరిశీలిస్తాం. కానీ పరిశీలించవలసింది మనం మర్చిపోతున్నాం. ఎన్ని పరిశీలించినా ప్రయోజనం సున్నా. ఏమండి, ఇప్పుడు ఒకవేళ యెహోషువ గారికి సంతోషం అయిపోయి ఆఖరిలో వెళ్ళేటప్పుడు మాకు ఒక్కొక్కరికి 2 సూట్లు పెట్టారు అయ్యగారు. మాకు అకుల గారికి 2 సూట్లు పెట్టారు. అయ్యా, నాకు ఆనందం తట్టుకోలేకపోతున్నా, వార్షికోత్సవం సందర్భంగా మీకు సూట్ పెడతానని పెట్టారు. వాళ్ళు వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ సూట్ వేసుకుని నేను చూస్తాను అన్నారు అనుకోండి, అది మా మిస్సెస్ ఉతుకుడికి అది చిరిగిపోతే వేసుకురాలేను కదండి. వస్త్రాలు చిరిగిపోతాయి, బంగారం అరిగిపోద్ది, కరిగిపోద్ది, ఏదైనా పోద్దండి. 60 సంవత్సరాల జీవితాన్ని గురించి ప్రతి మనిషి ఆలోచిస్తున్నాడు, కానీ కోటాది కోట్ల సంవత్సరాలు దేవుడు ఉన్నంతకాలం దేవుడితో ఉండాలి అంటే దేవుని మాటలు పరిశీలించాలన్న సంగతిని మర్చిపోతున్నారు. కనుక దేవుడి మాట మరలా ఎత్తి రాశాడండి. మళ్ళీ రాశాడు ఆ మాట. ఏమని రాశాడు? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చూడండి మరొక మాట. అపోస్తల కార్యం 17వ అధ్యాయము, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. తల్లి, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించుచు పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవోనని ప్రతిదినము లేఖనములు పరిశోధించరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెస్సలోనికలో ఉన్న సంఘ సభ్యులు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఎలా పరిశీలించారో వదర్లపాడులో ఉన్న సంఘ సభ్యులు కూడా లేఖనాన్ని పరిశోధించాలట. పరిశోధించి ఆ వాక్యం ఎలా ఉందో, దేవుని సేవకులు చెప్పిన వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఉందా, సొంత అరికథలు సిరికథలు చెప్పి వెళ్ళిపోతున్నాడా, నవ్విచ్చేసి కవిచ్చేసి వెళ్ళిపోతున్నాడని ఆనాడు తెస్సలోనికలో ఉన్న సంఘ సభ్యులు ఎలా చూశారో ఈనాడు వదర్లపాడులో ఉన్న మనం కూడానంట లేఖనాన్ని మనం పరిశీలించాలి అంటున్నాడండి. పరిశీలించాలి. లేఖనాన్ని మనం ఎందుకు పరిశీలించాలి?
లేఖనమును మనం ఎందుకు పరిశీలించాలి అంటే అక్కడ రాస్తాడు మళ్ళీ సమాధానం దేవుడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించు. లేఖనమును పరిశోధించమన్నాడు. తెస్సలోనికలో ఉన్న సంఘ సభ్యులు లేఖనాన్ని బాగా పరిశోధించారట. పౌలు గారు, శీల గారు బోధించిన బోధ ఖచ్చితమైందా, వీళ్ళు సొంత మాటలా అని వారు గ్రహించారు, పరిశోధించారట. ఎందుకు మనం లేఖనాన్ని పరిశోధించాలి? అన్ని పరిశోధిస్తున్నాం కదండి. కట్టుకునేదాన్ని, వండుకునేదాన్ని, తినేదాన్ని అన్ని పరిశోధిస్తున్నాం. ప్రతిదీ ప్రశస్తమైంది కావాలని కోరుకుంటున్నాం. కానీ లోక సంబంధమైన వాటిని పరిశోధిస్తున్నాం, కానీ ఆత్మ సంబంధమైనది పరిశోధించటం లేదు గనక వాటిని పరిశోధించమన్నాడు. ఎందుకంట లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు మీరు వాటిని పరిశోధించుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనములలో ఏముందంట? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎంతకాలం జీవిస్తామంటే, ఇందాక చెబుతున్నారు ఉదయం అయ్యగారు, అయ్యా మా పక్కనే ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు, అంతా కలిపి 60 years కూడా ఉంటాయో లేదో, కానీ ఆయన మేకంత బలమైన వాడు, ఇనుము లాంటి వాడు, కానీ సడన్ గా ఆయన సెకనులో రాలిపోయాడయ్యా అని చెబుతున్నాడు. నరుని ఆయుష్కాలం ఎంతకాలం అని గ్రంథం రాయించి పెట్టాడు దేవుడు. 60 సంవత్సరాలు. అధిక బలం అంటే 70 సంవత్సరాలు. ఇంకా బలం ఉంటే 80 ఏళ్ళు. ఒకవేళ బతికితే 105 ఏళ్ళు, 110 ఏళ్ళు కూడా బ్రతకచ్చు. కానీ తర్వాత బ్రతుకు లేదు. ఈ లోకంలో బ్రతికే 100 ఏళ్ళ కోసం అన్ని పరిశీలిస్తున్న మనం నిత్య జీవానికి చేరాలి, అనగా నిత్యము జీవించడానికి, పరలోకంలో శాశ్వత కాలం నిత్యము జీవించే ఆ లోకానికి చేరుకోవాలంటే దేన్ని పరిశీలించినా పర్వాలేదు, కానీ లేఖనమును మాత్రం పరిశోధించక మానకూడదు అంటున్నాడండి. లేఖనాన్ని పరిశోధించాలట. సమస్తాన్ని లేఖనమును ప్రతిరోజు పరిశోధించాలి, ఆ వాక్యమును చదవాలి అంటున్నాడు. అంతేకాకుండా మరొక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం చివరి మాటలు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం చదువుదాం. నేను మీతో చెప్పు సంగతులన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జాషువా గారి వయసు 55 ఏళ్ళు 60 ఏళ్ళు అనుకోండి, 55 ఏళ్ళు. మళ్ళీ ఇంకొక 55 ఏళ్ళ తర్వాత జాషువా గారు మనకి ఇక్కడ వదర్లపాడులో కనపడకపోవచ్చు. అర్థమవుతుంది నా మాటలు మీకు? కానీ ఏమి తెలుస్తుందంటే 2020 ఎన్నో సంవత్సరం ఇక్కడ ప్రారంభించింది, 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి కదా. 2016 నుంచి మా ఊరు వచ్చి అద్భుతమైన మాటలు దైవదాసులు మా గ్రామానికి అందించారు. ఆ మాటలన్నిటినీ మా పిల్లవాడు, మా అబ్బాయి, మా అమ్మాయి, నేను రాసి ఉంచుకున్నాము. ఆ మాటల్లో నిత్య జీవం ఉన్నది గనక ఆ మాటలే నన్ను బ్రతికిస్తున్నాయని చెప్పి తర్వాత తరము వారికి సాక్ష్యం చెబుతారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యములో నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే నన్ను నడిపించేది. సమస్తానికి ఆధారం వాక్యమేనండి. వాక్యం లేకుండా ఏది లేదు కనుక వాక్యమే నన్ను బ్రతికించేది కనుక, నడిపించేది వాక్యము కనుక, అట్టి వాక్యం అందించే దైవదాసులు చెప్పినట్లుగా రాసుకోవాలట. ఇప్పుడు మా అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా అండి? ఒకవేళ మా డాడీ ఆ పొట్టోడిని పిలుస్తాడో పిలవడో, ఒకవేళ మళ్ళీ థర్డ్ కరోనా వచ్చాడు పోతాడేమో, ఎందుకైనా మంచిది ఇప్పుడు రాసేసుకుందామని మా అమ్మాయి ప్రతి అక్షరము చక్కగా రాసేసుకుంటుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ మాటల్లో, ఆ వాక్యంలో ఏముందంట? నిత్య జీవం ఉందండి. మన పిల్లల కోసం మనం ఆస్తి సంపాదిస్తాం. ఆస్తి సంపాదించిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్కి పరిగెత్తుకెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్గా తయారు చేసి దాంట్లో రాస్తాం, నా తదనంతరము నాకున్న యావదాస్తి నా 2 కూతుర్లకు నా కొడుక్కి సమస్తము వాడికే అని రాసేస్తారు డాక్యుమెంట్స్. అవన్నీ యోగ్యులైతే దాన్ని పెంచి పెద్ద చేసుకుంటారు, అయోగ్యులైతే ఒక్కొక్కటి దాన్ని అమ్మేసుకుంటూ ఉంటారండి. ఆ డాక్యుమెంట్ వల్ల ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు మీరు పెన్ను కాగితం తెచ్చుకొని చక్కగా రాసుకుంటారే, ఈ డాక్యుమెంట్ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అది చెక్కు చెదిరేది కాదు. తర్వాత తరము వారికి మనం అందించే అద్భుతమైన దేవుని వాక్యం, అది నిత్య జీవానికి పంపించే మాటలు గనక చదువొచ్చిన పిల్లలు ఏం చేయాలంటే, నీ పెన్నేదిరా బంగారం,
చదువు వచ్చిన పిల్లలు ఏమండి, స్కూల్కి పంపించేప్పుడు మనం ఏం చేస్తాం? చిన్న బుడ్డోడికి పలకా బలపం కొనేస్తాం, అడుగు పెద్ద రాసేసినట్టుగా. ఆ పలకా బలపం అయిపోయినాక కొంచెం పెద్దోడు అయ్యేసరికి నోట్బుక్ పెన్సిల్ కొంటాం. అది అయిపోయినాక పెన్ను, మంచి మంచి నోట్బుక్స్ కొంటాం. అది అయిపోయినాక మా అబ్బాయి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడండి, మీరు ఏం చేయాలంటే 50,000 పెట్టి ల్యాప్టాప్ కొనండి. ల్యాప్టాప్లో రాసుకుంటాడు మొత్తం అంతా కూడా. ఏమండి, టీచర్ చెప్పిన మాటలన్నీ పాఠాలన్నీ రాసిపెట్టి వాడు ఏమవుతాడండి? కోటి విద్యలు దేనికి రా బంగారు తల్లి చెల్లి? కోటి విద్యలు దేనికి? కూటి కోసం. ఈ చదువులు దేనికోసం అంటే కూటి కోసమేనండి, కూడు సంపాదిస్తాకే. చదువులన్నీ కూటి కోసమే, కోటి విద్యలు కూటి కోసమేనండి, కూడు సంపాదించి పెడతానికి. కానీ దేవుని వాక్యం అయితే పరలోకాన్ని సంపాదిస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైన చదువు మీరు చదివి రాసుకోండి, మంచిదే. ఆ స్కూల్లో ఏం చెబుతారండి? కప్ప జీవిత చరిత్ర, ఈగ జీవిత చరిత్ర, వృక్షశాస్త్రము, జన్యు శాస్త్రము, ఆకాశ శాస్త్రము, మానవ విజ్ఞాన శాస్త్రము, మనోశాస్త్రము, భూశాస్త్రము, సకల శాస్త్రాలు చెబుతారు. ఏ శాస్త్రాలు చదివినా మీ పిల్లడు తెచ్చేది ఆ మంచి భోజనమే తప్ప ఇంకేమీ లేదు. ఎన్ని శాస్త్రాలు నువ్వు చదివినా రాసుకున్న ప్రయోజనం లేదు. కానీ సకల శాస్త్రాలను మించిన దేవుని జ్ఞాన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్న మాటల్ని నీవు రాసి అట్టిపెట్టుకుంటే, ఒకవేళ నీవు దాన్ని పాటించలేకపోవచ్చు, ఆచరించలేకపోవచ్చు, అమలు చేయలేకపోవచ్చు, కానీ నీ తర్వాత తరము వారికి నీవు అందించే ఆస్తి అదేనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవాళ నేను చూస్తా ఉన్నా, అక్కేమో మా చెల్లేమో పరిచర్య బాగా చేసి అయ్యగారికి మంచి భోజనం పెట్టాలి, మంచి టీ ఇవ్వాలి, కాఫీ ఇవ్వాలి. వాళ్ళ పిల్లడు డ్రమ్ము కొట్టాలి, అయ్యగారికి సలహాలు ఇవ్వాలి, పరిచర్య చేసేయాలి. అసలు ఆ కుటుంబం అంతా దేవుని పనిలో వాడబడతా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అయ్యగారు ఉదయకాలంలో పంచుకుంటున్నారు. నా దగ్గర ఒక 3 సంఘ పెద్దలు ఉన్నారు అయ్యగారు. అసలు మనం ఏమి చెప్పక్కర్లేదు అయ్యగారు, అంతా వాళ్ళే చేసుకుంటారు అయ్యగారు. మా సంఘం మామూలు సంఘం కాదు అయ్యగారు, చక్కని పరిచర్య చేసే ధర్మం కలిగిన వారు, యోగ్యులు, దేవుని పని కోసం పరుగులెత్తేవారని చెబుతా ఉన్నారు. నిజమే దేవుని పిల్లలారా, ఈరోజు మనం మన కోసం ఎంత చేసినా, ఏమండి, బాగా సంపాదించి చివరికి సడన్ గా రాలిపోతే ఏమన్నా మనతో ఇస్తారా? మనకు వస్తాయా? నేను కూడా అనుకుంటా అప్పుడప్పుడు, ఇంత కష్టపడి ఇన్ని ఊర్లు తిరుగుతున్నా కదా, ఒక్కరోజు సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఆర్కే గారి హోటల్లో లంచ్ రూమ్లో ఏసీ గదిలోకి వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళిపోయి రూమ్లో మంచి భోజనం ఆర్డర్ ఇచ్చి ఆ మంచి భోజనం చేసి ఏసీ గదిలో రాత్రంతా పడుకుని పొద్దున్నే వద్దాం అనుకుంటా. కానీ సంసారం అనే సాగరాన్ని దాన్ని ఈదలేక, అది స్విచ్ ఆఫ్ చేయలేక, సుఖాన్ని అనుభవించలేక కష్టాలు పడతానే ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చుని మనలో ఎవరైనా సుఖం అనుభవించిన వాళ్ళు ఉన్నారండి? ఒక్కరోజైనా, ఒకవేళ మగవాళ్ళు అయితే సుఖపడతారు, కానీ అమ్మలో అక్కలు అయితే పాపం ఒక్కరోజైనా ఒళ్ళు దాచుకుని హ్యాపీగా చెబుతారు, పుట్టింటికి వెళ్ళి 2 రోజులు ఉంటా కూడా లేదండి, మాకు ఇంటికాడ గేదలు, వ్యవసాయం, మా వారు, పిల్లలు, ఎన్ని లింకులండి బాబా, మాకు కుదరదండి. అందరు పొడి లెగిసినా కానీ ఎందరు పడుకున్నా నాకు పడుకోవడం కుదరదండి. ఈ శరీరానికి సుఖం లేదక్క. ఈ లోకంలో బ్రతికినంత కాలం కష్టాలు అనుభవించాల్సిందే. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎన్నో శ్రమలు అనుభవించి చివరికి దేవుని సన్నిధికి చేరకపోతే, పరలోకానికి చేరకపోతే, మోక్షానికి, స్వర్గానికి, ఆ పరంధాముని వద్దకు, ఆ పరమేశ్వరుని వద్దకు చేరకపోతే, ఆ పరలోకం చేరకపోతే నీ బ్రతుకు సున్నా, నీ బతుకు అర్థం పరమార్థం లేదన్న సంగతి గ్రహించి దేవుని వాక్యానుసారంగా నడుచుకొని ఆ వాక్యాన్ని పరిశీలించి, వాక్యములో నిత్యజీవం ఉన్నది కనుక ఆ వాక్యము ద్వారా మనం బ్రతికితే పరలోకానికి చేరుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఒక చక్కని సందేశం మీకు అందిస్తా. 4 మంచి మాటలు చెప్పి నేను వెళ్ళిపోతా. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం వార్షికోత్సవం రోజున ఊరందరికీ భోజనాలు పెట్టే రోజున మరలా వచ్చి మంచి సందేశంతో మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని నేను దేవుణ్ణి కోరుకుంటూ ఒక చక్కని సందేశాన్ని మనం విందాం. ఏమిటా సందేశం అంటే, ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఇష్టలుగా మనం మారాలండి. నేను ఇప్పుడు రాత్రి నుంచి ఈ పూటకి జాషువా గారికి ఇష్టడుగా మారిపోయా. అబ్బా, సురేష్ గారంటే ఏంటో అనుకున్న అకులా గారు చెప్పాడు, మంచోడండి, యోగ్యుడండి, దీనుడండి, పర్వాలేదు మీరు వాడుకోవచ్చని అకులాయి గారు చెప్పారు. కానీ చెప్పాడు కానీ నేను చూడలేదుగా అనుకున్నారు. ఇప్పుడు నన్ను దాదాపు ఒక రోజంతా నన్ను పరిశీలించాడు ఆయన. పరిశీలించినాక ఆయనకి నేనంటే ఇష్టం పుట్టింది. అమ్మయ్య, సురేష్ గారు మంచివాడే, యోగ్యుడే, కనుక నేను ఆయన బ్రతికున్నంత కాలం ఈ ఆత్మీయ స్నేహం కొనసాగాలి అని ఇష్టపడ్డాడు. ఈరోజు మనం చాలా మంది అనుకుంటాం, భార్య అంటే భర్తకి ఇష్టం,
భర్త అంటే భార్యకి ఇష్టం, భార్య భర్తలకు పిల్లలంటే ఇష్టం. ఇది లోకంలో జరుగుతున్న సంగతే. నీకు దేవుడంటే ఇష్టం, దేవుడంటే మహా ఇష్టం. కానీ దేవునికి నువ్వు ఇష్టమో కాదో ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించుకుందాం. ఈ వార్షికోత్సవం రోజున, దేవుడా నువ్వంటే నాకు ఇష్టం, నా భార్య అంటే మరీ ఇష్టం, నా పిల్లలంటే మరీ ఇష్టం, అయితే నేనంటే నీకు ఇష్టమా కాదా అనే సంగతిని ఈరోజు ఒకసారి పరిశీలించుకుంటే 5 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఇక్కడ మందిరం ఏర్పాటు చేసి సంవత్సరం వెనకాల సంవత్సరం, సంవత్సరం వెనకాల సంవత్సరం, 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాల్లో దేవునితో పెనవేయబడిన ఈ బంధం, 5 ఏళ్ల బంధములో నీవు దేవునికి ఇష్టురాలుగా మారావో లేదో ఒక్కసారి పరిశీలించుకుంటే, ఈ 4 మాటలు మీరు వింటే ఖచ్చితంగా మీరు దేవునికి ఇష్టలుగా మారిపోదురు కాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా జీవించే జీవితాన్ని జీవించటమే దేవునికి ఇష్టమండి. దేవునికి ఏదైతే ఇష్టమో తెలుసుకొని ఆ ఇష్టాన్ని జరిగిస్తూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటమే దేవునికి ఇష్టమైన సంగతిని గుర్తెరగాలి. ఒక మంచి మాట చూస్తారండి, ఒక మంచి మాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరు ఇష్టలు అంటే దేవునికి? యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు దేవునికి ఇష్టలు అని చక్కని వాక్యం సెలవిస్తా ఉంది. రాత్రి నుంచి మేము తెల్లవారులు అయ్యగారితో చాలా సంభాషణ చేశాం. ఒకవేళ నేను పలికిన ప్రతి పలుకు యథార్థంగా ఆయన దగ్గర పలికానో లేదో జాషువా అయ్యగారు గమనించలేకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? యథార్థ హృదయంతో మాట్లాడుతున్నాడా, పోసుకోలి కౌర్లు చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడా అనే సంగతి ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసండి, దేవునికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరంటే ఈ భూలోకంలో నాకు ఎవరంటే ఇష్టం? 700 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉండగా 700 కోట్ల మంది ప్రజలలో కొందరంటేనే ఆయనకి ఇష్టం, మిగిలిన వారంటే ఇష్టం లేకపోవచ్చు ఆయనకి. కానీ ఆ ఇష్టమైన జాబితాలో నీవు ఉండాలి అంటే నువ్వు ఎలా జీవించాలట? ఎలా ఉండాలంటున్నాడు? యథార్థముగా జీవించువారు ఆయనకు ఇష్టలు. ప్రియమైన దేవుని పిల్లలారా, రాత్రి నేను ఒక పెద్ద ఆయన మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద రాజుగా ఉన్నాడు అన్న సంగతిని మీకు చెప్పారు. రాజు అయ్యాడని కారణం ఏంటంటే ఆయన దీనుడుగా ఉండబట్టి దేవుడు ఆయన్ని అంత స్థితిలోకి తీసుకెళ్లి వెళ్ళాడన్న సంగతి మీకు జ్ఞాపకం చేశా. మళ్ళీ ఇప్పుడు నేను ఆయన విడిచిపెట్టాల, ఆయన మీదే మళ్ళీ అంశం కొనసాగిస్తూ, ఆయన ఎవరు అంటే భక్తుడైన దావీదు మహారాజు. భక్తుడైన దావీదు మహారాజు గారంట కేవలం దీనుడుగానే కాకుండానంట యథార్థంగా కూడా జీవించాడండి. ఆయన యథార్థంగా జీవించాడు. చూడండి చక్కని మాట, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే దేవుడు చెప్తున్నాడండి, దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఒక సామాన్యమైన మనిషి మీద ఒక అద్భుతమైన సాక్ష్యం చెబుతున్నాడు దేవుడే. దేవుని సభలో 24 పెద్దలు కూర్చున్నారు, దేవదూతలందరూ కూర్చున్నారు. అక్కడ ఆ దేవుని సభలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఓ దేవదూతలారా, 24 పెద్దలారా, భూమి మీద నేను ఒక మనుషుని కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఓ మమ్మీ, ఓ డాడీ, ఓ తమ్ముడా, ఓ చెల్లి, నిన్ను కూడా దేవుడు నా ఇష్టానుసారుడు గనక నేను అతనికి అనేక విషయాల్లో ఆదరిస్తా, సహాయం చేస్తానని దేవుడు చెప్పాలండి. దావీదుని హెచ్చించినట్లుగా నన్ను కూడా దేవుడు హెచ్చించాలని కోరుకోవాలండి, కోరుకోవాలి. దానికి తగిన పాత్రగా నీవు ఉండాలి. దావీదు ఎలాంటి వాడంట? యథార్థవంతుడటండి, యథార్థవంతుడు. దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టమైన వాడుగా ఉండబట్టి దావీదుని అనేక సార్లు దేవుడు అనేకమైన ప్రమాదాల నుంచి,
మరణకరమైనటువంటి సమస్యల నుంచి, అనేకమైన ఆపదల నుంచి దేవుడు దావీదుని తప్పించాడండి. దావీదు రాజైన తర్వాత ఆయన మామగారే ఆయనకి శత్రువు అయిపోయాడు. ఏంటి, దావీదు గొర్రెల కాపరి ఈ సామ్రాజ్యం మీద రాజు అయిపోతాడా? నా అల్లుడైనా సరే దావీదు నేను చంపించేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు దావీదుని చంపేయాలని. దావీదు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో సైనికులు పంపి చంపేయమని చెప్పేవాడు. అనేక సార్లు దావీదు అనేక ప్రమాదాల నుంచి తప్పించబడ్డాడు. కారణం ఏంటంటే దావీదు అంటే దేవునికంట ఇష్టం అంటండి. అతడు యథార్థంగా జీవించడం బట్టి, యథార్థత జీవితం కలిగి ఉండబట్టి దావీదు అంటే దేవునికి ఇష్టము కలిగి అనేకమైన ప్రమాదాల నుంచి దావీదుని తప్పించాడండి. అనేకమైన సమస్యల నుంచి దేవుడు తప్పించాడండి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, మరణకరమైన సమస్యలు ఎన్ని వచ్చినా దేవుడు దావీదుని కాపాడుతూనే ఉన్నాడు. ఓ మమ్మీ, ఓ డాడీ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ బావగారు, ఓ నా స్నేహితుడా, ఓ సహోదరుడా, నీవు కూడా దేవుని దృష్టికి యథార్థముగా జీవిస్తే దేవునికి ఇష్టడుగా నువ్వు మారిపోతావు. నిన్ను దేవుడు అనేక సార్లు అనేకమైన ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను తప్పించేవాడుగా ఉంటాడు. అనేకమైన సమస్యల నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు. నీ కుటుంబంలో శారీరకమైన సమస్యలు, మానసికమైన సమస్యలు ఎన్ని ఎదురైనా క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇల్లు కట్టుకొని ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా పడని వాడువుగా, నిలబడేవాడువుగా యథార్థంగా నీవు జీవిస్తే దేవుడంటే నీకు ఇష్టం పుట్టేస్తుంది. దేవుడికి నీవంటే ఇష్టం వచ్చేస్తుంది. అప్పుడు నిన్ను అనేక సార్లు ఆయన తప్పించేవాడుగా ఉంటాడు. అనేక ప్రమాదాల నుంచి, అనేక సమస్యల నుంచి దేవుడు తప్పించి నీకు కావలసిన మేలులన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆ దావీదు గారు యథార్థముగా జీవించేసరికి దేవుడికి ఆ దావీదు గారంటే ఇష్టం పుట్టింది. తత్ఫలితముగా అనేకమైన ప్రమాదాల నుంచి దావీదుని దేవుడు తప్పించాడండి. చూడండి ఒక చక్కని మాట, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, అబ్బా ఎంత అదృష్టమో తెలుసా పాస్టర్ గారండి, ఇవాళ ఏమైందండి అంటే పావు అండి నా పక్క నుంచే వెళ్ళిపోయిందండి. అయ్యా ప్రయాణమే వస్తూ ఉండగానండి టర్నింగ్ లో నయ్య గారు ఏసమెత్తేనండి, ఇంతేనండి, ఎంట్రీకి అంత గ్యాప్ లో తప్పించుకున్నాను అయ్య గారు. కారణం నువ్వు యథార్థంగా ఉండబట్టి. ఎన్నోసార్లు ఏమండి ఇక్కడ పల్లెటూరులో మరీ ఎక్కువ ఉంటాయి. తేలు కొట్టచ్చు, పాము కొట్టచ్చు, చెరువులో పొలంలోకి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో సమస్యలు. చాలా మందికి కరెంట్ షాక్ పడుతుంది, చాలా మందికి బండి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది, కొంతమంది తేలు కొడుద్ది, కొంతమంది పాము కొడుద్ది, కొంతమంది ఏమీ సందర్భం లేకపోయినా అటుగా వెళ్తా ఉంటే ఏదో వచ్చి మీద పడిపోతూ ఉంటుంది. దేవుడు దృష్టిలో ఎవరైతే యథార్థవంతులుగా జీవిస్తారో దేవుడు వారిని అనేకమైన ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి మాట చూస్తారా? 18వ సంకీర్తన 19వ చరణం చూద్దాం. భక్తుడైన దావీదు గారు తను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. చదువుదాం. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పగలవా? నేను దేవుడికి ఇష్టడును గనుక, నేను యథార్థంగా జీవిస్తున్నాను గనుక దేవుడు నన్ను తప్పించాడని నువ్వు చెప్పగలగాలి. ఈ చర్చి వార్షికోత్సవం రోజున 5 సంవత్సరాలు ఈ మందిరం పుట్టి, చిన్నప్పుడు పాలు తాగుతాడు బాబు. ఆ తర్వాత పాకుతూ కొద్దిగా 2 మెతుకులు పెసరపప్పు వేసుకుని అన్నం పిసికింది తింటాడు. ఆ తర్వాత ఫారెక్స్ తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత అన్నం తింటా ఉంటాడు. 5 ఏళ్ళు వచ్చేసరికి మాంసం భుజించేవాడుగా ఉంటాడు. అది అరుగుదల అవుతా ఉంటది. ఈ 5 ఏళ్ల అనుభవంలో నీవు దేవుని దృష్టికి నీవు యథార్థంగా జీవిస్తున్నా, నేను యథార్థంగా నా శరీరాన్ని దేవునికి ఇస్తున్నా, నా జ్ఞానాన్ని దేవునికి ఇస్తున్నా, నా ఆస్తిలో దేవునికి భాగం ఇస్తున్నా, దేవుని కోసం సాక్షిగా నేనున్నా, దేవుని పనిలో నేనున్నా. తత్ఫలితముగా దేవుడు నన్ను అనేక ప్రమాదాల నుంచి తప్పించాడు, అనేక రోగాల నుంచి తప్పించాడు, అనేకమైన ఆర్థిక సమస్యల నుంచి తప్పించాడు. దేవుడు ఎన్నో కార్యాలు నాకు చేశాడని నువ్వు చెప్పేవాడుగా, చెప్పేదానివుగా, సీనియారిటీ పెరిగే కొందికి, వయసు పెరిగే కొందికి, అభివృద్ధి చెందే కొందికి నీవు అనుభవం కలిగిన మంచి క్రైస్తవుడుగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను దేవునికి ఇష్టడును కనుక ఆయన నన్ను అనేక సార్లు ఆయన
తప్పించెను. దావీదు హృదయపూర్వకంగా చెబుతున్నాడు, నేను దేవుడికి ఇష్టను గనుక నన్ను దేవుడు అనేక సార్లు తప్పిస్తూ ఉన్నాడని దావీదు గారు చెబుతూ ఉన్నాడండి. ఇంకా మంచి సాక్ష్యం చెబుతున్నాడు, అది కూడా చూస్తారా? చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం. వచ్చే వారం, రేపు ఆదివారం నుంచి చదువొచ్చిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా బైబిల్తో పాటు నోట్బుక్ తేకుండా, పెన్ను తెచ్చుకోకుండా మీరు మందిరానికి వస్తే మీరు స్టూడెంట్సే కాదు, మీరు బళ్ళోకి వెళ్తేనేమో ఫీజులు కట్టాలి. ఏమండి? ఫీజు కట్టాలి, లేట్ అయితే ఫైన్ కూడా కట్టాలి. బళ్ళోకి వచ్చి చర్చకి వచ్చేప్పుడు ఒకవేళ మీరు నోట్బుక్ పెన్ను తేకుండా వస్తే కూడా మీరేం ఫైన్ కట్టమని అడగరలే, కానీ మీరే ఫైన్ కట్టేయండి. ఆ కానుకల పెట్టులో ఒక 100 రూపాయలు ఫైన్ వేసేసి, అమ్మో నోట్బుక్ మర్చిపోయానని చెప్పి అప్పుడు తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదని. ఒకసారి ఆగండి పాస్టర్ గారు, ఏమన్నాడు? దేవుడు ఏం చేస్తాడట? హృదయ పరిశోధన. నేను చెప్పే వాక్యం ఎట్ట ఉందో తర్వాత వినాలంటే అని చిన్న పాస్టర్ గారు ఏం చేశారంటే అక్కడ బంధిస్తా ఉన్నారు నేను చెప్పే వాక్యం. ఒకవేళ అయ్యగారు చెప్పే మాటల్లో ఏదన్నా పరమార్థం ఉంటే గ్రహిద్దాం, మైనస్లు ఉంటే సరిచేద్దామని అక్కడ వీడియో తీస్తా ఉన్నారు. రికార్డ్ అవుతుంది. ఇది కొంతవరకే, ఇంతవరకే రికార్డ్ అవుద్ది. తర్వాత ఒకవేళ అది డిలీట్ చేస్తే అయిపోద్ది. కానీ మన హృదయాన్ని పరిశోధించేది ఎవరండి? దేవుడండి. నన్ను నేను పరిశోధించుకోవడానికి ఎలా ఉన్నాను, ఎలా చెప్పానో వాక్యం వింటాక అది కావాలి. కానీ మన దేవుడైతే హృదయ పరిశోధన చేసేవాడండి. హృదయాన్ని పరిశోధిస్తాడు. నీ హృదయం ఎలా ఉంది, నీవు దేవునికి యథార్థంగా ఉన్నావా లేదా అని నీ హృదయాన్ని పరిశోధించేవాడు. అందుకే అంటున్నాడు, నేను చదవండి అయ్య గారు, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచున్నావని యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరిని ఇష్టపడుతున్నాడంటే దేవుడు? ఏనా యూత్ చెప్పాలి, ఎవరిని ఇష్టపడుతున్నాడు దేవుడు? యథార్థవంతులని. దావీదు నేను యథార్థవంతుడని ప్రత్యక్షంగా గుండెల మీద చేయేసి చెప్పగలిగాడు. అందుకే దేవుడు నన్ను తప్పించాడని చెప్పగలిగాడు. దేవుడు ఈరోజు కూడా ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నెన్నో చెబితే చాలా ఉంటాయి. అటన్నిటి నుంచి మనం తప్పించాలంటే మొట్టమొదటిగా మనం హృదయంలో ఏముండాలి? యథార్థత ఉండాలండి. యథార్థత ఉండాలి. దేవుడు హృదయ పరిశోధన చేసేవాడు కనుక, ఆయన యథార్థవంతులను కనిపెట్టేవాడు కనుక, యథార్థవంతులను తప్పించేవాడు కనుక, యథార్థవంతుల పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు కనుక దావీదు యథార్థంగా జీవించాడు కనుక నన్ను ఆయన తప్పించాడు అంటున్నాడు. ఇంకేమన్నాడండి? నేను యథార్థముగా నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు ఏమిచ్చాడంటే మనపూర్వకంగా యథార్థవంతుడిగా ఉండటం దేవుడు చూశాడు. దావీదు మొదటిగా గొర్రె పిల్లను కాపాడే టైంలో ప్రాణమే ఇచ్చేదానికి త్యాగం చేశాడు. ఆ తరువాత రాజు అయినాక రాజస్థానంలో ఉన్న మణిమాణిక్యాలు సమస్తాన్ని దేవునికి ఇచ్చి దేవాలయం నిర్మించాలని సమస్తాన్ని మనపూర్వకముగా దేవునికి ఇచ్చేసాడండి. అది దేవుడు చూశాడండి. అబ్బా ఎక్సలెంట్. ఈ పేద విధవరాలు తన చెంగును ముడివేసిన 2 కానుకలు ఎలాగైతే దేవాలయంలో కానుకలు పెట్టిలో వేసేసిందో, అలాగే ఈ రాజు కూడా, ఈ దావీదు కూడా యథార్థంగా మనపూర్వకముగా తనకున్న సమస్తాన్ని, తన దేహాన్ని, తన ధనాన్ని, తన జ్ఞానాన్ని దేవుని కోసం ఎలా వెచ్చించాడో, ఇలాంటి వాడే కదా యథార్థవంతుడని దావీదు పట్ల దేవునికి ఇష్టం కలిగి అనేక ఉపద్రవాల నుంచి, ప్రమాదాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, మరణకరమైన సమస్యల నుంచి దావీదుని దేవుడు తప్పించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో మాట్లాడేవాడో తెలుసా దేవుడు? సౌలు కుమారుడైన యోనాతాను అనగా దావీదుకి శత్రువు. సౌలు శత్రువు కొడుకు కూడా శత్రువే అవ్వాలి కానీ మిత్రుడుగా చేసే దేవుడు ఆ యోనాతాను కౌరు పంపేవాడు. ఓ దావీదా, నా స్నేహితుడా, నువ్వు వదర్ల పాడు వచ్చావంటగా,
దారిలో నిన్ను వేసేటానికి మా నాన్న సైనికులను పంపించాడు. అబ్బాయి జాగ్రత్త, నువ్వు రూట్ మార్చేయి, వేరే రూట్లో వచ్చేయమని ఆ శత్రువు కొడుకుతోనే దేవుడు పలికిచ్చి ఆ యోనాతాను గారు చెప్పిన మాట విని తప్పించుకుని వెళ్ళిపోతా ఉండేవాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి చాలా సార్లు ప్రమాదం వస్తుంది. పాస్టర్ గారు అంటారు, ప్రార్థన చేసి, అమ్మా నువ్వు ఈ పని చేయొద్దు, నువ్వు ఆ పెళ్లి చేయొద్దు, ఆ దర్శనంలో నా యోగ్యుడిగా కనిపించలేదు, వద్దు అంటే ఆగిపోవాలి. ఈ చెరువు వేస్తున్నామయ్యా తీసుకోమంటారు ఆ లీజుకని అడగాలి. అడిగి వేస్తే ఆ చెరువు ఫలిస్తుంది. అడగకుండా చేస్తే ఏది కూడా ఫలించదండి. అది చెరువైనా, పెళ్ళైనా, ఉద్యోగమైనా, వస్త్రమైనా, తినేదైనా, తాగేదైనా, ఏదైనా దేవునికి దేవుని ప్రజకు మధ్యవర్తిగా ఉన్న దైవదాసునికి ప్రతి విషయాన్ని చెప్పి, సేవకుడా దేవుణ్ణి అడుగయ్యా, దేవుడు ఏం చెబితే అది చేస్తాననాలి. సేవకుడు సంబంధించిన తర్వాత ఆ పని చేస్తే అనేక సార్లు మనం తప్పించబడి, అమ్మయ్యో అదృష్టవంతుండండి నేనని ఖచ్చితంగా నువ్వు మంచి సాక్ష్యం చెప్పేవాడుగా ఉంటావు, చెప్పేదానిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు మనపూర్వకముగా దేవునికి ఇవ్వటంలో యథార్థత కనిపించాడు, యథార్థవంతుడిగా కనిపించాడు. తత్ఫలితముగా దేవుడికి దావీదంటే ఇష్టం పుట్టింది. అనేక ప్రమాదాల నుంచి తప్పించాడు. ఆయన దేవుడు కోరుకున్న సమయం అంతవరకు, దావీదు చేయవలసిన సమస్త కార్యాలు జరిగించేంత వరకు ఏ ప్రమాదం లేకుండా దేవుడు దావీదుని కాపాడాడు. ప్రియ సంగమా, ఈ యొక్క చర్చి పునఃప్రతిష్ఠ రోజున, ఈ వార్షికోత్సవం రోజున, ఈ 5 సంవత్సరాల అనుభవంలో నీవు యథార్థవంతుడుగా, యథార్థవంతురాలుగా నీవు జీవిస్తే దేవునికి ఇష్టడుగా మారిపోతావని దావీదు జీవిత చరిత్రను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం కనుక, మన పితరులు మనకు మార్గదర్శకులు కనుక ఆ విధంగా జీవిద్దాం. దావీదు లాంటి జీవితం జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా మారిపోదాం. దేవుడిచ్చే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మణిమాణిక్యాలు సమస్తాన్ని అనుభవిద్దాం. దేవుడి యొక్క బల మంచి నమ్మకమైన దాసులా అనిపించుకుందాం. రెండో మాట కూడా చూద్దాం, త్వరగా వెళ్ళిపోదాం, సమయం 1 అయిపోయింది, 1 గంట అయిపోయింది. రెండో మాట చూద్దాం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. మొదటి ఎవరి ఇష్టలని చదివామండి మనం? యథార్థవంతులు ఆయనకి ఇష్టలంట. రెండో మాట ఏం చెప్తున్నాడండి? సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యం పలికేవారు, అబద్ధం ఆడకుండా ఉన్నది ఉన్నట్లుగా సత్యం పలికేవారంటే ఆయనకు బాగా ఇష్టం అంటండి. ఒక ఫ్యామిలీ మనకు తెలుసు కదండి, ఒక కుటుంబం. వాళ్ళిద్దరు కలిసి ఏమన్నారు? ముందు మందిరంలోకి వచ్చారు. అయ్యా మాకు 1 ఎకరం పొలం ఉందయ్యా. మంచిదమ్మా. నేషనల్ హైవే మా పొలం పక్క నుంచి వెళ్ళింది అయ్యా. అమ్మో మరీ మంచిదయ్యమ్మా. అంతకుముందు అయ్యా మా పొలం 2 లక్షలకే అడిగారయ్యా, ఇప్పుడు అది అమ్మితేనయ్యా 20 లక్షలు ఇస్తానంటున్నారయ్యా. 2 లక్షల పొలానికి 20 లక్షలు వచ్చినాయి అంటే ఆ 18 లక్షలు దేవునికే అయ్యా, ఆ 18 లక్షలు తెచ్చి దేవునికి ఇచ్చేస్తామయ్యా అన్నారు వాళ్ళు. మంచిదమ్మా, సంతోషం, ప్రార్థన చేద్దాం అన్నారు పాస్టర్ గారు. ఆ తర్వాత ఈ 18 లక్షలు 20 లక్షలు చూసేసరికి వాళ్ళిద్దరికి ఏమని ఆలోచన వచ్చిందంటే, ఇంట్లో భార్య భర్త బాగా ఆలోచన చేశారు. ఏమని? మన ఇద్దరం కలిసి ఒక అబద్ధం ఆడేద్దాం. ఏమని? అయ్యా మేము పొలమే అమ్మలేదు, అసలు మా పొలం అసలు గిట్టుబాటు ధర రాలేదయ్యా, అమ్మలేదయ్యా అని అబద్ధం చెప్పేద్దామని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ముందు యజమాని వచ్చి చెబుతున్నాడు, అయ్యా మా పొలం అసలు ఎవరు కొంటలేదయ్యా, నేను అమ్మలేదయ్యా. అతను వెంటనే ఆ మాట చెబుతూ ఉండగానే ఏమైందయ్యా? ఏమైంది? అక్కడికక్కడే కూలి ప్రాణం విడిచేశాడండి. కూసేపటికి భార్య వచ్చింది. ఆ భర్త ప్రాణం విడిచిన సంగతి భార్యకు తెలియదు. భార్య వచ్చి అంటుంది, అయ్యా మా పొలం అయ్యా అస్సలు రేటు రావట్లేదయ్యా, అమ్ముదామంటే. అట్టాగే ఉందయ్యా. అలాగా అమ్మా, ప్రార్థన చేద్దాంలే అమ్మా. కూసేపటికి ఆమె కూడా కూలిపోయిందండి. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి అయ్య గారు. 22వ వచనం మళ్ళీ చదవండి అయ్య గారు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధం ఆడేవాళ్ళంట ఆయనకు హేయులంట, అసహ్యులంట, ఆయన కోపం అంటండి. దేవుని పిల్లలమండి మనం, ఆయన వారసులమండి. ఆయన స్వజనులుగా మనం చేసుకున్నాడు, తన రక్తమిత్తి సంపాదించుకున్నాడు. ఆయన ఊపిరి ఊదగా మనం జీవాత్మలయ్యాం. ఆయన పిల్లలము కనుక అబద్ధం ఆడాల్సిన అవసరం మనకు లేదు. ఖచ్చితంగా సత్యమే పలకాలి అంటున్నాడు.
అసలు సత్యమునకు మరొక చక్కని సందర్భం బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట రాశాడండి. ఆ మాట చూస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యవర్తునులు ఆయనకి ఇష్టలు అన్నాడు, అనగా సత్యం పలికేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టలు అన్నాడు. మరింత లోతుగా వెళితే చెబుతాడు, సత్యము అంటేనంట వాక్యం అండి. బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే యోహాను సువార్త 14:6లో రాస్తాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. జీవమునై ఉన్నాను అనగా దేవుని వాక్యము సత్యము గనక వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, వాక్యం పట్ల ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, వాక్యం వినటానికి ఎంత దూరమైన వస్తారో వారంటే దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం కోసం ఎంత దూరమైన వెళ్ళాల్సిందేనండి. మచిలీపట్నంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కాపుల కులంలోంచి రక్షించబడ్డాడు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు. ఆయన అన్యుడిగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక సంఘానికి వెళ్ళేవాడట. ఒక సంఘ కాపరి పరిచయం అయితే ఆ పాస్టర్ గారి ద్వారా రక్షించబడ్డాడు. రక్షించబడిన దినం మొదలుకొని ఈనాటి వరకు కూడా తన కుటుంబ సమేతంగా ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారము కూడా ఆయన తన కారు వేసుకుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని విజయవాడ వెళ్ళిపోతాడు. అతని పేరు ఆదికిరణ్, చలమల శెట్టి ఆదికిరణ్. ఏంటి బ్రదర్ మీరు అంత దూరం వెళ్తారు? బందర్లో దాదాపు 250 సంఘాలు ఉన్నాయి, ఏదో ఒక సంఘానికి రావచ్చుగా అంటే, లేదయ్యా నా ఆత్మీయ తండ్రి అక్కడ ఉన్నాడు. ఎంత దూరమైనా సరే ఆయన వాక్యం వినటానికి, ఉన్నది ఉన్నట్లుగా బోధించే వాక్యం వినటానికి, సత్యవాక్యం వినటానికి నన్ను రక్షించిన నా ఆత్మీయ తండ్రి దగ్గరికి ఎంత దూరమైనా నేను వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. ఈ కరోనా ముందు ఆయన ఏం చేశాడంటే విజయవాడలో దావీదు జీవిత చరిత్ర అని ఒక చక్కని స్టోరీని స్క్రీన్ లాగా ఏర్పాటు చేసి హైటెక్ బస్సులు పెట్టి మొత్తం ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరినీ, సేవకులని, విశ్వాసం తీసుకెళ్లి దావీదు జీవిత చరిత్ర ఒక సినిమా లాగా ఓపెన్ ఆడిటోరియంలో పబ్లిక్ గా మనుషులే యాక్షన్ చేస్తూ చూపించాడు. కోట్లు ఖర్చు పెట్టి ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, దూరం అయిపోయింది పాస్టర్ గారు, రాలేకపోతున్నామండి. అయ్యా సమయం అయిపోయిందని రాలేకపోయామండి. ఏదో ఒక కుంటి సాగు చెప్పి తప్పించుకుంటామండి. మన ఆత్మీయ తండ్రి ఎంతో ప్రయాసపడి మన కోసం ఏర్పాటు చేసిన ఈ మందిరంలో ఆయన చెప్పే 4 మంచి మాటలు వినటానికి ఎంత దూరమైనా సరే మనం వెళ్ళాలండి. ఎందుకంటే సత్యవర్తునులు ఆయనకు ఇష్టలు గనక, దేవుడికి నువ్వంటే ఇష్టం కలగాలంటే వాక్యం కోసం నువ్వు ఎంత దూరమైనా పరిగెత్తాలంటున్నాడండి. పరిగెత్తాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక మంచి మాట చూస్తారా? సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దానిని ఏం చేయాలట? కొని ఉంచుకోను. సత్యాన్ని అమ్మేశాడు ఒక ఆయన. ఎవరైనా 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఇస్కరియోతు యోధా గారు సత్యాన్ని అమ్మేశాడు. కానీ మనం ఏం చేయాలంట? సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోవాలటండి. కొని ఉంచుకోవాలట. దేవుని వాక్యాన్ని కొనుక్కోవాలటండి. పాపం, అయ్యా మీరు ఏమైనా అమ్ముతున్నారా? ఉచితంగా ఇస్తున్నారయ్యా? ఉచితమేగా. అయ్యయ్యో, యెహోషువ గారు పిచ్చోడు, జాషువా గారు పాపం ఉచితంగా వాక్యాన్ని పనిచేస్తున్నాడు. దేవుని వాక్యం అంట రాబోయే కాలంలో వాక్యపు కరువు రాబోతుందంట. అబ్బా, జాషువా గారు చెప్పే వాక్యం వింటాకి మేము వడదాము అనుకున్నా గానీ వాక్యపు కరువు వచ్చి వెళ్ళటానికి వాహనాలు లేక, వెళ్ళే అవకాశం లేక, ఆ వాక్యపు కరువు వచ్చి ఎవరికి వాక్యం వినే అవకాశం కూడా దొరకదట. దేవుని వాక్యం విచితంగా ప్రకటించబడుతుందండి. దానికి ఏమి వెలకట్ల. ఎల్కేజీకి వెలకట్టారు, యూకేజీకి వెలకట్టారు, కేజీకి వెలకట్టారు, ఇంజనీరింగ్కి వెలకట్టారు, ఎంబీబీఎస్కి వెలకట్టారు, చార్టెడ్ అకౌంటెంట్ కూడా వెలకట్టారు. ఈ చదువులకి ఎంత డబ్బులని. ఆ చదువులకి వెల ఉంది కానీ ఆత్మ సంబంధమైన చదువుకి వెలలేదండి. ఫ్రీ 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 ఫ్రీ. రాజశేఖర రెడ్డి గారు ఏం చెబుతాడు? భలే చెబుతాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని వాక్యం ఉచితంగా అందించబడుతుంది. ఈ వాక్యం కొరకు మనం ఏం చేయాలంటే, అమ్మో ఆటోలకండి 30 రూపాయలు అయిపోతున్నాయండి అక్కడ రావాలండి. మధ్య నేను ఒక జ్ఞాపకార్థ కూటికి జరిగింది. ఆ కూడికి అయిపోయి నాకు వెళ్ళిపోతుంటే, అదంతా ముగించుకు వెళ్ళిపోతుంటే దారిలో ఒక తల్లి గారి పిలిచి అంటుంది, అయ్యా
బాగా చెప్పావయ్యా, వాక్యం బాగుందయ్యా, ఒకసారి మా ఇంటికి రా అంది. ఏంటమ్మా అన్న. ఒకసారి రెండయ్యా అంది. ఏంటమ్మా అంటే, చిన్న ప్రార్థన చేయండి అయ్యారు, మీ ఆత్మీయ తండ్రిని పిలిచి చేయించుకోమ్మా. కాదు కాదు ప్రార్థన చేయండి అయ్యారు అమ్మ. ప్రార్థన చేశాను. ఒక 100 రూపాయలు కానుక ఇచ్చింది. ఎందుకమ్మా ఇచ్చావన్నా. అయ్యా మా చర్చికి నేను వెళ్ళలేకపోతున్నానయ్యా, దూరం అయిపోయింది, మా అబ్బాయి దింపమంటే దింపట్లేదు, ఆటోలో దొరకట్లేదు, కాళ్ళు పని చేయట్లేదు, వెళ్దామని వెళ్ళలేకపోతున్నా, ఇప్పుడు మీకు ఇచ్చేస్తే వెళ్ళినట్టేగా అయ్యా, అందుకే ఈ కానుక మీకు ఇచ్చేసానయ్యా అంటున్నారు. అమ్మా ఈ 100 రూపాయలు కానుక నువ్వు పెట్టుకుని ఇంకా అవసరమైతే మీ ఆత్మీయ తండ్రి దగ్గర డబ్బులు తీసుకో. అయ్యా ఆటోకి డబ్బులు లేవయ్యా, రాలేకపోతున్నాను, ఆయన దగ్గర వసూలు చేసుకుని వెళ్ళి ఆ వాక్యం వినమ్మా అని చెప్పుకొచ్చా. ప్రియమైన దేవుని పిల్ల, దేవుని వాక్యం వినటానికి ఎంత దూరమైనా ఖర్చు పెట్టుకుని దాన్ని ఏం చేయమన్నాడు, వాక్యమును అమివేక దాన్ని కొని ఉంచుకోమన్నాడండి. కొని ఉంచుకోవాలండి, వెల చెల్లించి దేవుని వాక్యం మనం వినాలండి. ఈరోజు చర్చి వార్షికోత్సవానికి మనం వచ్చామంటే కేవలం వార్షికోత్సవ వేడుక చూసుకుని వెళ్ళిపోయే వారంగా కాకుండా, దేవా ఇంత అద్భుతమైన వాక్యం దైవదాసులు జాషువా గారి దగ్గర మీరు వినిపిస్తున్నందుకు, ఇంత మధురమైన వాక్యం వింటున్నందుకు నేను ఎంతని వెల చెల్లించగలను. అపరిమితం, ఇది అపరిమితం, వెల చెల్లించలేనంతగా ఉంది కనుక ఇదిగో ఈ చిన్న కానుక, నా రెక్కల కష్టార్జితం నుంచి నేను తెచ్చిన కానుక దేవా స్వీకరించవా అని చెప్పి దేవునికి ఇచ్చేవారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడట, ఇష్టపడతాడండి. సత్యవర్తునులు ఆయనకు ఇష్టలు అనగా వాక్యాన్ని ఇష్టపడేవారు ఆయనకి ఇష్టలు అన్నాడు. మరొక మాట చూద్దామా, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటయే దేనికి ముఖ్యాంశం అంట, జ్ఞానమునకు. జ్ఞానము సంపాదించుకోవటమే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానం ఏమంటే బయట దొరికేది జ్ఞానం కాదండి, బయట లోకంలో ఉన్నది లోక జ్ఞానం, చదువుల్లో ఉన్నది చదువు జ్ఞానం. దేవుని జ్ఞానం దేవుని మందిరంలో తప్ప ఇంకెక్కడ దొరకదండి. జ్ఞానం సంపాదించుకోవడానికి జ్ఞానవంతులు అవ్వాలటండి మనం. జ్ఞానం అయ్యా నీ ఆ మాట కూడా చదువు. ఇప్పుడు అంటున్నాడు జ్ఞానం సంపాదించుకోవడానికి జ్ఞానవంతులు పరిగెత్తారట. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇంట్లో తన్ని పెట్టి పడుకోడు, దూరం అయిందని చెప్పడం, ఏముందలండి వెళ్తే 4 పాటలు 4 మాటలేగా అనుకోడు, రోజు చెప్పే వాక్యమేగా అని అనుకోడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే మరిన్ని మంచి మాటలు వినాలని పరిగెత్తుకొస్తాడు. అందుకే అంటున్నాడు, చదవండి అయ్య గారి, ఏం చేయాలంటే నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని జ్ఞానమును నీవు సంపాదించుకోవాలి. మన పిల్లలు బుద్ధిమంతులు అవ్వాలంటే ఏమండి, చాలా సంఘాల్లో తల్లులు చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా, అయ్యా ఇదివరకు మా పిల్లలు సండే స్కూల్కి వచ్చేవాళ్ళు కాదయ్యా, మందిరానికి వచ్చేవాళ్ళు కాదయ్యా, ఈ రోజు మా పిల్లలు మంచి షార్పుగా నేర్పుగా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే కారణం దేవుని మందిరమే, దేవుని వాక్యం. అంతకుముందు వారు బుద్ధి లేక బుద్ధిహీనులాగా స్నేహితులతో స్నేహం చేస్తూ దొరికిందంతా తింటూ రోడ్డు మీద ఉండేవాళ్ళయ్యా. కానీ ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినాక దేవుడి సేవకుని పాదాల దగ్గర కూర్చుని దేవుని వాక్యం విన్న తర్వాత నా పిల్లలు బుద్ధిమంతులయ్యారయ్యా, జ్ఞానవంతులయ్యారయ్యా, విద్యావంతులయ్యారయ్యా, డబ్బు సంపాదన పరులయ్యారయ్యా, తల్లిని ఎలా ప్రేమించాలో, తండ్రిని ఎలా ఆదరించాలో, బంధువుల్ని ఎలా చూడాలో నేర్చుకున్నారయ్యా. ఈరోజు వారి ద్వారా ఇంకా అనేక మంది బ్రతుకుచున్నారని చెప్పే సాక్ష్యాలు కోకోలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు ప్రముఖమైన స్థానంలో ఉన్నవారు, పెద్ద ఉన్నత శిఖరాల్లో ఉన్నవారందరూ కూడా దేవుని మందిరంలో దేవుని జ్ఞానం నేర్చుకుని దేవుని పాదాల దగ్గర వాక్యం అభ్యసించిన వారే అన్న సంగతిని జ్ఞప్తిలోకి తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లల, అపోస్తలుడైన పౌలు గారు కూడా గమాలియేలు గారి పాదముల వద్ద కూర్చుని దేవుని వాక్యం నేర్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే సత్యవర్తునులు ఆయనకు ఇష్టలు. ఎవరైతే వాక్యాన్ని ప్రేమించి వాక్యం కోసం తన సమస్తాన్ని త్యాగం చేసి వాక్యం వినడానికి ఎంత దూరమైన వెళ్ళి వాక్యం కోసం పరితపించేవారంటే దేవునికి ఇష్టలు. ఇప్పుడు 2 ఇష్టలను చూసాం మనం. ఎవరెవరినండి? ఒకటి ఎవరిని చూసాం? యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. అక్క వినపడుతుంది అక్క, నువ్వు కూడా నోరిప్పాలి. యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. రెండవది ఎవరంటే ఇష్టం? సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. మూడవదిగా ఎవరినో చూసేద్దాం, త్వరగా ముగించేద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము.
విశ్వాసము కలిగిన వారంటే దేవునికి ఇష్టమంటండి. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వాళ్ళంటే దేవునికి భలే ఇష్టం, బాగా ఇష్టం. ఏదైనా ఒక కార్యం జరగాలంటే, నువ్వు అనుకున్నది జరగాలంటే, దేవుడు నీకు ఇవ్వాలంటే మొదటిగా నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. ఉదయాన్నే నేను అయ్యగారు, అకుల అయ్యగారు కలిసి వాకింగ్ చేస్తా ఉన్నాం. ఒక పాస్టర్ గారు వారి తమ్ముడు మమ్మల్ని పిలిచారు. ఎందుకు అంటే వారిలో ఒక విశ్వాసం ఉంది. అయ్యా, దైవజనులుగా మీరు ప్రార్థన చేస్తే మా చెరువు పండుద్దయ్యా, ఒక చెరువు అంతా పోయిందయ్యా, నష్టపోయామయ్యా, కానీ ఈ చెరువు ఫలించాలి, ఈ చెరువులో సమృద్ధి అయిన మేము ధనాన్ని తీయాలి, అది దేవునికి ఇవ్వాలి అని విశ్వాసముతో వారు ప్రార్థన అడిగారండి. మేము కూడా అంతకంటే రెట్టింపు విశ్వాసముతో ప్రార్థన చేశామండి. తత్ఫలితముగా వచ్చే ఆశీర్వాదాలు కోకొల్లలుగా ఉంటాయండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారిని ప్రయాణం చేయమని దేవుడు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట చొప్పున విశ్వాసముతో ప్రయాణం చేశాడు. కోకొల్లలుగా ఆ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడయ్యాడు. ఇసుక రేణువులంత సంతానాన్ని సంపాదించాడు. క్రైస్తవులందరికీ విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహాం గారిని మార్చేశాడండి. ఓ మమ్మీ, ఓ డాడీ, ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ అక్క, ఓ బావగారు, ఓ స్నేహితుడా, నీలో విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా ఈ కార్యం దేవుడు చేస్తాడు. దేవుని మందిరానికి వెళితే, దేవుని వాక్యం వింటే, యథార్థంగా జీవిస్తే, సత్యమును నేను ప్రేమిస్తూ సత్యముతో నడుచుకుంటే, దేవుడు యందు నేను విశ్వాసము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడని విశ్వాసముతో నువ్వంటే దేవునికి ఇష్టం పుడుతుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ముందుకెళ్ళిపోతా, ఇంకా వివరించడానికి సమయం చాలు. 4వ మాట చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఒక్క నిమిషం తల్లి ఆగరా. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఏమి ఇష్టమంట? నీతి న్యాయముగా నడుచుకుంటే ఆయనకి ఇష్టమంటండి, ఆయనకి ఇష్టమంట. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి న్యాయముగా నడుచుకుంటే ఆయనకి ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఆయన నీతిమంతుడిగా, న్యాయముగా నడుచుకున్నాడు, నీతిమంతుడిగా జీవించాడు. నోవాహు ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మన పితరులైన వారందరూ కూడా అబ్రహాము, నోవాహు, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఆది అపోస్తలులు, హతసాక్షులు, మీ ఆత్మీయ తండ్రి జాషువా గారు నీతిని అనుసరించి న్యాయముగా నడుచుకుంటూ దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉన్నారు. తత్ఫలితముగా దేవుడికి వారంటే ఇష్టం పుడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిగా న్యాయముగా మీరు నడుచుకుంటే దేవునికి ఇష్టమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు 4 మాటలు, 4 ముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి 4 దిక్కులు ఎలా ఉన్నాయో 4 దిక్కులు మనకు చూపిస్తా ఉన్నాడు. 4 తలాంతులు నీలో ఉండాలి అంటున్నాడు. మొదటిది ఏంటండి? యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. రెండవది సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. మూడవది విశ్వాసము కలిగి ఉన్నవారు నాకు ఇష్టలు. నాలుగవది నీతి న్యాయం అనుసరించువారు నాకు ఇష్టలు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతి న్యాయం అనుసరించి నడుచుకోవాలట. చూడండి ఒక చక్కని మాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండలో నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుండ నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి. చాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, నీతిని అనుసరించి కొంచెం యెహోవాను వెదుకుచున్న వారులారా, నా మాట వినండి. మీరు ఏ బండలో నుండి చెక్కబడితిరో, మనం ఏ బండలోంచి చెక్కబడ్డామండి? క్రీస్తు అనే బండలోంచి మనం చెక్కబడిన వారం. క్రీస్తుకు వారసులం. ఆయన మన అన్నయ్య, ఆయన తమ్ముళ్ళ. మనం క్రీస్తు అనే బండలోంచి చెక్కబడిన మనం ఆ బండకి మనం వారసులుగా ఉండాలి. ఆయన మనకు శిరసై ఉన్నాడు. ఆ మనం అందరం అవయవాలుగా ఉన్నాం.
ఆ క్రీస్తు అనే బండ మీద నాటబడిన స్తంభములుగా, పిల్లర్స్గా, సంఘముగా, సమాజముగా మనం ఉండాలి. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు, మనమందరం కూడా అవయవాలుగా ఉన్నాము గనక నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఆయనకి ఇష్టం పుడుతుందన్న సంగతిని చెబుతున్నాడు గనక నీతిని అనుసరించి నడుచుకుందాం. ఆఖరిగా ఒక మాట చూసి ముగిచ్చేద్దామండి. ఆఖరి మాట ఒక అద్భుతమైన మాట, ఒక అద్భుతమైన మాట, ఒక చక్కని మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన దినాల్లో, శరీరధారిగా నడుచుకున్న దినాల్లో, దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనిషి అవతారంలో జీవించిన దినాల్లో ఆయన ఎలా నడుచుకున్నాడో, ఎలా జీవించాడో ఒక మంచి మాట చూస్తారా? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన క్యారెక్టర్ ఎలా ఉందో, ఆయన ప్రవర్తన ఎలా ఉందో అక్కడ రాస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మానవుడిగా వచ్చినప్పుడు, మానవ శరీరముతో ఆయన నడుచుకున్నప్పుడు ఆయన ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? అంటున్నాడు, నేను ఆయనకి ఏ కార్యమైతే ఇష్టమో ఆ ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా. ఒంటరిగా ఆయన ఈనాడు విడిచిపెట్టలా. 10,000 మందిగా చేయగలిగిన దేవుడు ఈనాడు ఒకవేళ నీవు ఒంటరి దాన్నే, ఒంటరి వాడినే, నాకు ఎకరమే పొలం ఉంది, నాకేం ఆస్తి లేదు, నా పిల్లలు రకాల కష్టార్జిత నేను జీవిస్తున్నాను, నాకే ఆధారం లేదు, నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, నా వల్ల ఏమి కాదని నువ్వు అనుకుంటున్నావేమో. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవ్వాలి అంటే ఆయనకి ఇష్టమైన కార్యం నువ్వు జరిగించాలట. దేవుని కుమారుడు యేసు ప్రభువు వారు కూడా తండ్రికి ఏమిష్టమో తెలుసుకున్నాడు, ఆ ఇష్టాన్ని ఆయన సంపూర్ణముగా జరిగించాడు. తండ్రి, నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను, ఇదిగో నీకేమి ఇష్టమో అది నేను సంపూర్ణముగా జరిగించాను గనక తండ్రి, పూర్వము పరలోకములో నాకు ఏ స్థితి ఉందో అదే స్థితిలో నన్ను ఉంచవా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తా ఉన్నాడు. దేవునికి ఏమిష్టం అండి? దేవునికి ఏమిష్టం? అందమైన భవంతి అంటే సతీష్ గారి చర్చ అంటే ఇష్టమా? పట్టు పీతాంబరాలు ధరిస్తే ఇష్టమా? 6 అడుగులు ఎత్తుండి మంచి రంగుంటే ఇష్టమా? లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇష్టమా? మంచి భవంతుల నివాసం చేస్తే ఇష్టమా? దేవుడు రంగు చూడడు, అందం చూడడు, ఐశ్వర్యం చూడడు. కునీపురి అయినా, 6 అడుగుల అందగాడైనా, చదువున్నాడైనా, నిరక్షరాస్యుడైనా, దేవుని యందు యథార్థ హృదయం కలిగి ఉంటే, సత్యవర్తుడు అయి ఉంటే, విశ్వాసము కలిగిన వాడై ఉంటే, నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటూ ఉంటే, దేవునికి ఇష్టమైన కార్యం జరిగిస్తూ ఉంటే ఆయనకి మనం ఇష్టలుగా మారిపోతాం. దేవునికి ఏమిష్టమో తెలుసా? దేవునికి ఏమిష్టమో తెలుసా? వదర్ల పాడులో ఉన్న ప్రతి ఆత్మ రక్షించబడతాం. ఆయనకి ఇష్టమండి. ఎవరు నశించబోకూడదు, అందరూ రక్షించబడాలి. 5 వార్షికోత్సవాల్లో మనం వచ్చాం, ఇప్పటికి 5 వార్షికోత్సవాలు చేశాం. 5వ వార్షికోత్సవంలో ఉన్న మనమేం చేయాలంటే, దేవా తండ్రి నీకేమిష్టం అంటే, వదర్లపాడులో ఉన్న ప్రజలందరంటే నీకు ఇష్టము కనుక ఆ ఇష్టమైన కార్యాన్ని జరిగించడానికి నీకు ఇష్టడుగా నేను మారాలంటే మొదటిగా నేను యథార్థవంతుడిగా ఉండాలి, నేను సత్యమును ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, విశ్వాసము కలిగిన వాడుగా నేను జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి. నీకు ఇష్టమైన కార్యం చేసేవాడిగా నన్ను నీవు వాడుకోవా దేవా, నన్ను నీవు వాడుకోవా. నీకేమిష్టమో తెలుసుకొని ఆ ఇష్టాన్ని జరిగించే ఒక పాత్రగా నన్ను నీవు వాడుకోవా అని ఈరోజు మనం అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చిస్తూ ఆ బలమైన చేతికి మన చేతిని అప్పగించుకొని దీన మనసు కలిగి ఉండి యథార్థముగా జీవిస్తూ సత్యవర్తులుగా నడుచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ విశ్వాసములో విరాజిల్లుతూ నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటూ దేవునికి ఇష్టమైన జనాంగముగా మార్చబడదాం. మరొక వార్షికోత్సవంలో రెట్టింపు జనాన్ని ఈ మందిరంలో మనం చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. నాకు ఈ విలువైన సమయం ఇచ్చినటువంటి దైవదాసులు, అభిషక్తులు, పెద్దలు
రెవరెండ్ పడవల జాషువాయి గారికి, రిబ్కా అమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఇంత సమయం వెచ్చించిన, ఎంతో ఓర్పుగా కూర్చుని నేర్పుతో చెప్పినటువంటి మాటను మీరు విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.